ఈ సందర్భంగా కొడతా ఉన్నా. మరి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు హుసేన్ సార్ గారు కూడా మాట్లాడారు. గ్రామ పెద్దలందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. సార్ చెప్పినట్టుగా ఎక్కడో చదువుకోవడానికి ఆడ చెప్పేవి ఆలి, ఈడ చెప్పేవి ఆలి, అక్కడ ఏబిసిడీలే, ఇక్కడ ఏబిసిడీలే, ఇందులో తేడా ఏమి ఉండదు. మరి మీ ఊర్లో ఒక ఇంటి దగ్గర పెద్ద జీతగాడు ఉన్నాడంటే ఎందుకు ఆయనకు మీరు గౌరవిస్తారంటే ఆయనకు అన్ని విద్యలు వచ్చు కాబట్టి. మరి ఆ విధంగా మేము గవర్నమెంట్ లో జాబులు సాధించి ఇంటికి వచ్చినామంటే మాకు అన్ని సామర్థ్యాలు ఉంటేనే మేము వీడికి వస్తాం. అట్లాంటిది ఒక చిన్న ఈ విషయాన్ని మీరు మర్చిపోయి అక్కడ 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా ఆ బ్రతకడానికి పోయినటువంటి ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర పెట్టి ఆ మోజులో పడి మీ పిల్లల్ని పాడు చేసుకుంటున్నారు. మీరు బాగా గమనించారు. ఇంతకుముందు 1-2 ఎగ్జాంపుల్ చెప్పిండు సార్, ఎవరో వాళ్ళ పిల్లలు మరి నర్సరీ, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అక్కడ పెడితే ఏం రాలేదు అంటే ఇది చదివేటోడు 7 అయినా చదువుతాడు. మరి 7 అయినా చదువుతున్నప్పుడు మీరు డబ్బులు ఎందుకు అంతటి ఖర్చు పెట్టాలి? అదిగాక 5 ఏళ్ల పిల్లలను, 4 ఏళ్ల పిల్లలను పెబ్బేరుకు బస్సులో ఎక్కించి పంపిస్తున్నారు. వాని యొక్క వెన్నుముక మీద ఎంతో భారం పడుతుంది. అందుకనే మేము ఈ సంవత్సరము నర్సరీ నుంచి మనకు టీచర్ కూడా వస్తాడు. మనకు కంపల్సరీ అధికారులు కూడా హామీ ఇస్తారు. గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి మండలంలో 2 నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు పెడుతున్నాం. అది మనకే వస్తుందనే ఆశతో మనం ముందే స్టార్ట్ చేస్తున్నాం. రాకపోయినా మేము వాళ్ళకి చెప్తాం. వస్తే ఓకే, రాకపోయినా మేము కూడా చేస్తాం. కనుక ఈ రోజు నుంచే మీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల ఇక్కడనే పంపండి. వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ ఉంటాయి. మీరంతా తలుచుకుంటే ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడే ఉండొచ్చు. అది పెద్ద ఖర్చు అయింది కదా, సంవత్సరానికి 2-3 లక్షల ఖర్చు అవుతుంది అంతే. దాని కొరకు దాతలు చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో ఇవ్వడానికి. ఊరు దాటించి పోవద్దండి. తర్వాత శిథిలావస్థలో ఉన్నటువంటి క్షీణదశలో ఉన్న మన ప్రభుత్వ బడులను కాపాడుకోండి. మీరంతా ప్రభుత్వ బడిలో చదివినలే, మేము కూడా ప్రభుత్వ బడిలో చదివినవే. పెద్ద పెద్ద అధికారులందరూ IAS, కలెక్టర్ ఇట్లాంటి వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో చదివినోళ్ళు కాదు, ప్రభుత్వ బడిలో చదివినోళ్ళే. ప్రభుత్వ బడిలో ఏం చెప్తాము? ఎలా చదవాలో నేర్పుతాం. చదివి వాళ్ళందరికి వాళ్ళు చదివి నోట్ల అరటిపండు పెట్టినట్టు పెట్టే చదువు కాదు ఇది. చదవడానికి ఏం కావాలో, బతకడానికి ఏం కావాలో అట్లాంటి అవకాశాలన్నీ కల్పిస్తాం మీ పిల్లలకు.